హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో వీడియో వచ్చేసి ఎక్కడంటే ఇది హైదరాబాద్లో నేనైతే ఒక స్టోర్కి విజిట్ అయ్యానండి. సో ఆ స్టోర్లో వచ్చేసి ఐటమ్స్ మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, కిచెన్ రూమ్కి సంబంధించినవి, తర్వాత మన పూజా సామాగ్రికి. సో మొత్తం ఇక్కడ వచ్చేసి టోటల్గా స్టీల్ ఐటమ్స్ అనేది ఉంటాయి, ప్లాస్టిక్ అట్లా ఇంకేం ఉండవు. స్టీల్ ఐటమ్స్ ఉంటాయి, రాగి ఉంటాయి. సో రాగి తర్వాత ఇత్తడి ఉంటాయి, అంతే. ఆ 3 టైప్స్ ఆఫ్స్ ఐటమ్స్ ఉంటాయి. సో అందులో ఇత్తడివి విగ్రహాలు ఉంటాయి, తర్వాత రాగి కనిపిస్తున్నాయి కదా మీకు, రాగివి కూడా అన్నీ అంటే పూజా సామాగ్రికి కావాల్సినవి, తర్వాత రాగి కొన్ని కిచెన్కి సంబంధించినవి అలాంటివి అయితే ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా వీడియోలో, రాగి బిందెలు, బకెట్స్, తర్వాత వాటర్కి, తర్వాత స్టీల్ కింద వచ్చేసి గిన్నెలు, కిచెన్ సంబంధించిన ఐటమ్స్, మన పూజా రూమ్కి కావాల్సినవి అన్నీ, మనకి హారతి ఇచ్చుకోవడానికి హారతి ప్లేట్స్, తర్వాత దీపం పెట్టుకోవడానికి దీపవి, తర్వాత అగరబత్తీలు పెట్టుకునేటివి. సో అన్నీ ప్రతి ఒక్కటి మనకి ఈ స్టోర్లో అయితే మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అసలు ఒక్కొక్క ఐటమ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో అలాంటివి అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి స్టోర్లో ఏంటంటే ఇప్పుడు కాస్టు పర్ పీస్ కాకుండా మొత్తం టోటల్గా అవి కేజీ వైజ్గా ఉంటాయండి. ఇవి మనకు పెళ్ళికి హల్దీకి కావాల్సినవి కూడా ఉన్నాయి. హల్దీకి కావాల్సిన పీటలు కానీ అవి వచ్చేసి స్టీల్ టైప్ లాగానే కొత్త ఇప్పుడు న్యూ మోడల్ వచ్చాయి కదా, ఆ విధంగానే స్పూన్ కనిపిస్తున్నాయి కదా, చాలా క్వాలిటీగా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి అది 30 రూపీసే అండి, చాలా బాగుంది. అది కూడా అన్ని స్టీల్ ఐటమ్స్, ఏమైనా రాగి కానీ ఇత్తడి కానీ అక్కడ ఉన్నాయి. అన్నీ ఏం చేస్తారంటే అవి వెయిట్ చూస్తారు. వెయిట్ చూసిన తర్వాత మనకు ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు స్టీల్ వచ్చేసి ఒక 1000 అన్నమాట, రాగి వచ్చేసి ఒక 1000, తర్వాత ఇత్తడి వచ్చేసి ఒక 1000. అట్లా మనకి ఆ వెయిట్ చూస్తే అది ఎన్ని గ్రామ్స్ ఉంది, సో ఆ వెయిట్ని బట్టి మనం తీసుకున్న ఐటెంకి కాస్ట్ అయితే పడుతుంది అనమాట. ఇవి వచ్చేసి కనిపిస్తున్నాయి కదా, అవి మన రథం చేసిన దగ్గర దీపాలు పెడతారు. అవి చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. నేనైతే మొన్న వెళ్ళాను కదా, చూశానండి, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనకు బయట మార్కెట్లలో రోడ్డు పైన అక్కడక్కడ షాపింగ్ మాల్స్లో ఉంటాయి, షాప్లలో ఉంటాయిలే, కానీ మనకు అంతా బాగుండవు క్వాలిటీ. దీంట్లో అయితే చాలా బాగున్నాయి. నేను వెళ్ళాను కదా, చూశాను, చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. అయితే ఒక్కొక్క ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క విధంగా పడుతుందండి. అవి వచ్చేసి మన అగరబత్తీలు దేవుని దగ్గర పెట్టుకుంటాం కదా, అది పెట్టుకోవడానికి. అది చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, కుంకుమ పోసుకోవడానికి, దీపం పెట్టేటివి. తర్వాత ఇది వచ్చేసి కుంకుమ, అక్షంతలు, గంధము అవన్నీ పోసుకుంటారు కదా, అదే అన్నమాట. అది మీకు కనిపించేది వీడియోలో కనిపించేది. పైన వచ్చేసి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, ఆ విగ్రహాలు వచ్చేసి మనకు ఇత్తడితోని చేస్తారండి. అవి ఇత్తడితో చేసినాయి. మనకి గంట ఉంది కదా, బెల్ కూడా దేవుని దగ్గర ఊపడానికి. క్వాలిటీ మాత్రం మీకు ఫోన్లోనే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. నాకైతే అసలు చాలా బాగా నచ్చినాయి. గంట వచ్చేసి కనిపిస్తుంది కదా, అది కూడా కాస్ట్ వచ్చేసి మనకు వెయిట్తోనే, అంటే వెయిట్ చూసే ఇస్తారనమాట. ఎంత వెయిట్ ఉంటే ఆ వెయిట్కి దగ్గర మనకు ప్రైస్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. విగ్రహాలు కనిపిస్తుంది కదా, ఎంత బాగున్నాయి కదా, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చినాయి నాకైతే. సో నేను విగ్రహాలు అయితే తీసుకోలేదు. ఇదైతే ప్లేట్లా కనిపిస్తుంది కదా, హారతి ఇచ్చడానికి, మంగళారతి అంటారు కదా, అదే అనమాట. ఇది తాంబూలం అంటారు కదా, తాంబూలం అది అనమాట. అన్నీ ఇంకా మనకు అంటే కిచెన్కి మొత్తం అంటే మనకు ఇవి వచ్చేసి మన రథం దగ్గర దీంట్లో నైవేద్యం వండుతారు కదా అండి, నైవేద్యం వండుతారు. ఎక్కువ అయితే ఈ గిన్నెలు అయితే ఎక్కువ దానికి యూజ్ చేస్తారు నాకు తెలిసిన వరకు అయితే. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. మరీ అంత లైట్ వెయిట్ లేవు, మరీ ఓవర్ వెయిట్ లేదు. ఆ చెంబులు వచ్చేసి మన మ్యారేజ్కి యూజ్ చేస్తారు కదా, ఆ చెంబులు అనేది కంపల్సరీ మ్యాండేటరీ మ్యారేజ్కి అవి. సో అక్కడ వచ్చేసి రాగి కనిపిస్తుంది కదా, రాగి స్టీల్ బాక్సులు, టిఫిన్ బాక్సులు, చిన్న లంచ్ బాక్సులు, తర్వాత వాటర్ మగ్స్, తర్వాత టిఫిన్స్, మనకు కిచెన్కి రూమ్లో పెట్టుకోవడానికి సెటప్ కోసం బాక్సులు, చెంబులు, అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. మీకు కనిపిస్తున్నాయి కదా చెంబులు, చిన్న చిన్న గ్లాసులు, టిఫిన్ ప్లేట్స్, మనకు అల్యూమినియం కూడా, మన స్టీల్ కాకుండా అల్యూమినియం కూడా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి వీటిలో. సో మీకు ఎక్కువ ఐటమ్స్ కనిపించేది మాత్రం స్టీల్ బాగున్నాయి అనమాట. అల్యూమినియం కూడా ఉన్నాయి, అవి కొంచెం తక్కువ అనమాట. స్టీల్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఇవి కాపర్ అండి, స్టీలు ప్లస్ విత్ కాపర్ అనమాట. మనకు కింద మాత్రం కాపర్ వచ్చేస్తుంది,
పైన మొత్తం అంతా స్టీల్ అనమాట. కనిపిస్తున్నాయి కదా లంచ్ బాక్సులు, చిన్న చిన్న బౌల్స్, తర్వాత టిఫిన్ పెట్టుకోవడానికి బాక్సులు, మనం టిఫిన్ చేసే ప్లేట్స్ కానీ, తర్వాత క్యాప్స్ అన్నీ మనకు బిర్యానీ చేసుకోవడానికి బౌల్స్, తర్వాత వచ్చేసి అన్నీ ఇంకా మీకు గిన్నెల స్టాండ్లు, తర్వాత ప్రతిదీ ఏ టు జెడ్ మీకు అసలు కిచెన్ సామాను అసలు ఆ స్టోర్కి వెళ్తే మాత్రం అవి వచ్చేసి వాటర్ గ్లాసు సెట్ ఆఫ్ 6 ఉంటాయి అన్నమాట. క్వాలిటీ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అది ఎలా ఉంది అనేసి. గ్లాస్ చాలా మందంగా చాలా క్వాలిటీగా ఉంది. అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అంటే లంచ్ బాక్స్లో వచ్చేసి కొంచెం మనకు పల్సగా ఉంటాయి. అది వచ్చేసి బాండి మనకి ఇంట్లో ఏమైనా చేసుకోవడానికి చిన్నవి అనమాట, చిన్న సైజు. మీకు కావాలంటే పెద్దవి కూడా ఉన్నాయి. ఇంకా నేను అన్నీ నా వీడియోలో మాత్రం మొత్తం